अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 12 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, मरीज की अयादत करने वाला वापस आने तक जन्नत के बाग में रहता है। और अब सुर्खियां। सूर्यापेट में नामालूम अफराद की फायरिंग में 2 पुलिस मुलाजिमीन हलाक। फायरिंग में बिहार व उत्तर प्रदेश की टोली है मुलविस। केसीआर पर शाही खर्च करने का इल्जाम, गिरिराज सिंह को बरतरफ करने की मांग। दिग्विजय सिंह की मीडिया कॉन्फ्रेंस। आरटीसी भवन में मुलाजिमीन ने किया एहतजाज, तनख्वाहों में इजाफा और आरटीसी की तकसीम की मांग। जगन मोहन रेड्डी वैसा जिले के 3 रोजा दौरे पर, दरगाह शरीफ में भी देंगे हाजिरी। और अब तफसील। नलगुना जिले के सूर्यापेट में मुजरिमों की टोली की फायरिंग में 2 पुलिस मुलाजिमीन हलाक हो गए। ये वाकया चाहशंबा और जुमेरात की दरमियानी शब में बस स्टेशन के करीब में उस वक्त पेश आया जब चेकिंग के दौरान 2 मुश्तबा अफराद से पुलिस ने पूछताछ की। पूछताछ के दौरान मुश्तबा अफराद ने पुलिस पर गोलियां चलाई। फायरिंग में एक पुलिस कांस्टेबल और एक होमगार्ड हलाक हो गए। हमले में पुलिस इंस्पेक्टर और एक होमगार्ड जख्मी भी हुए हैं। महलूक पुलिस मुलाजिमीन के नाम लिंगैया और महेश हैं। जख्मियों के नाम मुगलैया और किशोर हैं। हमलावरों ने जाते जाते एक कार पर भी फायरिंग की। फायरिंग में एक शख्स जख्मी हो गया। पुलिस ने हमलावरों की तलाश शुरू कर दी है। इस सिलसिले में खुसूसी टीम तश्कील दी गई। उनका ताल्लुक बिहार व उत्तर प्रदेश से होने की हुकूमत ने तस्दीक की है। रियासती वजीर दाखिला नायनी नरसिम्हा रेड्डी और रियासती वजीर जगदीश रेड्डी ने किम्स अस्पताल का दौरा करते हुए अशरार के हमले में जख्मी हुए सीआई मुगलैया और होमगार्ड किशोर की इयादत की। डॉक्टरों से उनकी सेहत के बारे में दरियाफ्त किया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए पुलिस की जानिब से सख्त बंदोबस्त की सताइश की और कहा कि इस हमले को यूपी गैंग ने अंजाम दिया है। తిరుగుతున్నట్టు సమాచారం ఉన్నది. ఇంతకు మొదలు అరెస్ట్ చేశారు. వాళ్ళు రిమాండ్ చేస్తే వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. ఈ మధ్యన కొంతమందిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఏ ప్రాంతం అది షామీర్పేట్ అట్లే చాలా దగ్గరలో ఇటువంటి సంఘటనలు చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పోలీసు బాగా పకడ్బందీగా బందోబస్తు ఉండడం వల్ల చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్లకు ఎక్కడ వశపడతలేదు, ఎక్కడ సందు దొరుకుతలేదు. కాబట్టి మా పోలీసు వాళ్ళు, సూర్యాపేట పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. వాస్తవానికి పోలీసులు ఛాయాశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. రాత్రి పగలు తిరుగుతూ ఎక్కడ ఇట్లాంటి అవకాశాలు దొంగతనాలు జరగకుండా చేసేదాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నేరస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలలో మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన. ఎందుకంటే సివిలియన్స్ లాగానే వెళ్తున్నారు కాబట్టి సివిలియన్స్తో ఎట్లా డీల్ చేయాలనో మర్యాదగా అదే పద్ధతుల్లో వీళ్ళు వాళ్ళ చిరునామాలు అడుగుతున్న సందర్భంలో మీ ఐడి కార్డ్స్ చూపించండి అని అడుగుతున్న సందర్భంలో తీస్తాను సార్ అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఐడి కార్డు తీస్తున్నాడని చెప్పి నేను అనుకున్న సందర్భంలోనే వెపన్ తీసి ఫైర్ చేయడం జరిగింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎంత వీలైతే అంత ఈ దోపిడీ దొంగలు అరికొట్టడం కొరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఈ సంఘటనలో పాల్గొన్న పోలీసులందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. చనిపోయిన ఇద్దరు కూడా అమరవీరులకు మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
नलगुना जिले के सूर्यापेट के हाईटेक बस स्टैंड में जाए हादसे का डीजीपी अनुराग शर्मा ने मुआयना किया। मुकामी ओहदेदारों से तफसीलात हासिल की। गैंग को पकड़ने के लिए खुसूसी टीमों को उतारा गया है। डीजीपी ने कहा कि मामले की तमाम जावियों से जांच की जाएगी। మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో వచ్చిన కొన్ని ముఠాలు బస్సెస్లో దొంగతనం దోపిడీలు కూడా చేస్తున్నారు అని సమాచారం వచ్చింది. దీని భాగంగా మొత్తం రాష్ట్రంలో బస్సెస్లో తనిఖీ చేయటం మొదలైంది. ఇది మన ముగ్లా ఇన్స్పెక్టర్ గారి ఏరియాలో కూడా ఇంతకుముందు 3 ఆఫెన్సెస్ జరిగినాయి. దీని భాగంగా వాళ్ళు కూడా ఇక్కడ బస్ స్టాండ్లో తనిఖీలు మొదలుపెట్టినారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నిన్న రాత్రి దాదాపు 12:30 ఆ ప్రాంతంలో ఇన్స్పెక్టర్ మొగలయ్య ఆయన టీంని తీసుకొని సిబ్బంది తీసుకొని ఇక్కడ బస్ చెకింగ్కి వచ్చినారు. వచ్చినప్పుడు ఒక బస్లో ఆయనకి ఇద్దరు కొంచెం సస్పిషియస్ పర్సన్స్ కనపడినారు. వాళ్ళని కిందకి దించిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వెపన్ తీసుకొని ఇన్స్పెక్టర్ మొగలయ్య తర్వాత సిబ్బంది మీద ఫైర్ ఓపెన్ చేస్తున్నారు. ఆ ఫైర్ ఓపెనింగ్తో ఇన్స్పెక్టర్ మొగలయ్య తర్వాత కిషోర్ అని ఒక హోంగార్డ్ గాయమైనారు. అదేవిధంగా ఒక కానిస్టేబుల్ లింగయ్య అండ్ హోంగార్డ్ మహేష్ వాళ్ళిద్దరూ ప్రాణాలతోని పోయినారు. जख्मी इंस्पेक्टर और होमगार्ड का इलाज करने वाले डॉक्टर ने कहा कि दोनों की हालत में बेहतरी आ रही है। डॉक्टर भास्कर ने बताया कि तशवीश की कोई बात नहीं है। डॉक्टर ने कहा कि सीआई के बदन में मौजूद गोलियों को ऑपरेशन करके निकाल दिया जाएगा। సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇంకా ఒక 2 బుల్లెట్స్ ఉన్నాయి. ఆ 2 బుల్లెట్స్లో కూడా ఈరోజు ఆపరేషన్ చేసి తీస్తాము. అదే హోంగార్డ్కి కిషోర్ కుమార్కి ఆ బుల్లెట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఆయన చాలా వరకు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు. కానీ ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ చేసినప్పుడు ఆ బుల్లెట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, కానీ లోపల సాఫ్ట్ టిష్యూ అంటే లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్ అలాంటి ఎంత దెబ్బతిన్నాయంతవరకు మనకి తెలియదు. అది ఆపరేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. దాంట్లో కనుక ఆ సాఫ్ట్ టిష్యూస్ ఏమీ కనుక డ్యామేజ్ కాకుండా ఉంటే తను కూడా టోటల్గా అవుట్ ఆఫ్ డేంజర్ కింద మనం తీసుకోవచ్చు. ఇద్దరు మంచిగా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత 1 or 2 డేస్లో ఏమీ లేదనుకుంటే డిశ్చార్జ్ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత లోపల ఉండే దాన్ని బట్టి క్రిటికల్గా ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తాం. सूर्यापेट में जाए फायरिंग पर पहुंचे महलूकीन के रिश्तेदार गम से निढाल हो गए। నిన్న మార్నింగ్ ఫోన్లో మాట్లాడినాం అంతే. ఉదయం 3 గంటలకు మా చుట్టాలు ఫోన్ చేసి చెప్పారు. అప్పటిదాకా తెలియదు చనిపోయినారని చెప్పినారు. మాకు కాలు చేతులు అల్లవండి. మేము వెంటనే వచ్చేసినాం. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, మాకు తోడొక్కడే. మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళు, మా వదిన అన్నయ్య పాప. మేమంతా అనాథరం అయిపోయినామండి. అతను ఒక్కని మీద ఇంతమంది ఆధారపడేది. మాకు చదివినాం కాదు, చదువులకు తగ్గ జాబులు కూడా లేవు. అడిగితే ఏమని చెప్పాము. ఈ అమ్మాయి ఇప్పటికే డాడీ ఆడ పట్టుకుండేంది లేచి రమ్మని అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలి ఈ అమ్మాయికి మేము సమాధానం? ఎందుకు మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళకు మా అన్నయ్య దొరికిందా? మా అన్నయ్య కానిస్టేబుల్ కూడా కాదు, హోమ్ గార్డు. 2 చేసి నాకు ఫోన్ చేసి అన్నకు దెబ్బ తగిలిందట అమ్మ అన్నది. అంటే నాకు చేయలేడు కదా అని నేను అంటే ఆ ఇంటికి పోయినాక అమ్మకాడికి పోయి చేస్తలే అన్నాడు. అంటే అప్పుడు నేను మాకు ఫోన్ చేపిస్తానని నేను ఇతలకి వెళ్ళి మా వాళ్ళ కాడికి పోతే వాళ్ళే తుక్క ఉడుకుతురు. బయట ఉడుకుతుంటే నేను ఏందల్లా అని మా వాడు ఉంటే ఫోన్ చేయకూడదు అని పోతుంటే ఇక ఫోన్ చేస్తే ఫోన్ కస్తలేదు. కలకుంటే ఏంది అంటుంటే కానీ మా వాళ్ళు ఇక లోలుగా ఏడుస్తూనే ఉన్నారు. మాకు 2 తెలిసింది. నాకైతే వాళ్ళకు 1 చేసిండట. వీళ్ళకు చెప్పలేదు, నాకు చెప్పలేదు, అవ్వలు చెప్పలేదు. ఇంకొచ్చి ఇప్పుడు నా కొడుకు వచ్చి కారు కట్టుకొని ఇక తీసుకొని వచ్చిండు. ఓ కొడుక నా కొడుకు. फिलहाल एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा।
साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। तेलंगाना कांग्रेस के इंचार्ज दिग्विजय सिंह ने आज गांधी भवन में कांग्रेसी कायदीन के इजलास से मुख्तलिफ उमूर पर बातचीत की। बाद में मीडिया से बात करते हुए दिग्विजय सिंह ने तेलंगाना के वजीर आला केसीआर पर तनकीद करते हुए कहा कि केसीआर अवाम की बहबूद के बजाय शाही खर्च पर तवज्जो दे रहे हैं। Telangana Chief Minister is more concerned about the lavish spending rather than fulfilling the election promises made to the poor, to the Dalits, to the farmers, to the tribals, to the minorities, to the farmers, to the labor. He is not concerned about that. He is concerned about the luxuries which the honorable ministers and the officers can take advantage of. He is more interested in buying pipes than providing drinking water. एमएलसी इलेक्शन के नताइज पर दिग्विजय सिंह ने भी अपना रद्द-ए-अमल दिया और कहा कि एमएलसी इलेक्शन के लिए कांग्रेस ने तैयारी नहीं की थी और मुस्तकबिल में ग्रेजुएट एमएलसी इंतखाबात का तैयारी के साथ मुकाबला करेगी। MLC election is concerned in Andhra Pradesh, the Congress party has never fought. Once again, earlier Andhra Pradesh and now Telangana have not fought any graduate constituency or teachers constituency election ever. This was the first time we were participating. We were not prepared, but I said we must participate. And now we have asked the district Congress committees and the Pradesh Congress committees to start registering graduate voters, teacher voters, so that we prepare for the next election. But at the same time, we supported a candidate in Andhra Pradesh for a MLC election from the graduates constituency, and he has won. सोनिया गांधी के खिलाफ गिरिराज सिंह के रिमार्क की दिग्विजय सिंह ने मजम्मत की और गिरिराज सिंह की मोदी काबीना से बरतरफी का मुतालबा किया और गिरिराज सिंह से फौरी माफी मांगने की मांग की। The Congress party strongly condemns the statement of Mr. Giriraj Singh, the minister of Modi government in Delhi. Before the parliament election also he had made a statement that all those who are opposed to Modi should go to Pakistan. For making that statement, he was rewarded by Mr. Modi. The BJP always talks in folk tongue. They will say one thing, they mean something other. One person will make provocative statement and the party will dissolve. This kind of a strategy is well known as far as BJP is concerned. The Congress party demands not only a public apology from Mr. Giriraj Singh, but a dismissal from the cabinet. करीमनगर जिले में साबिक स्पीकर श्रीपद राव के मुजस्सिमों को नुकसान पहुंचाने का टीआरएस पर इल्जाम लगाया गया है। तेलंगाना प्रदेश कांग्रेस पार्टी के सदर उत्तम कुमार रेड्डी ने खातियों के खिलाफ कार्रवाई करने की मांग की है। Former Minister Sridhar Babu's father's statue was destroyed in Kataram Mandal, Mantari constituency last night by TRS party workers. As Congress party, we strongly condemn it. We demand that the government take immediate action. Kataram Mandal, Mantari నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాద్ రావు గారి ఫార్మర్ స్పీకర్ వారి విగ్రహం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీగా అది తీవ్రంగా ఖండిస్తూ మరి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఆ మిస్క్రెంట్స్ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। वासर कांग्रेस के सदर जगन मोहन रेड्डी अनंतपुर में खेतों का दौरा किया और मुकामी किसानों से हालात दरियाफ्त किए। किसानों ने जगन से फरियाद की कि इलाके में पानी की शदीद किल्लत है, यहाँ तक कि जानवरों को खिलाने के लिए चारा तक नसीब नहीं हो रहा है। बेंगलुरु से पुलिवंदला जाते वक्त वाईएस जगन ने रास्ते में किसानों से मुलाकात करके उनके हालात से वाकफियत हासिल की और उनका हक दिलाने के लिए हुकूमत पर दबाव बनाने का तयक़ुन दिया। जगन वायसर जिला कड़पा में 3 दिन मसरूफ रहेंगे। वायसर कड़पा जिले में 3 रोज की मसरूफियत में जगन कमलापुर में वाक़ दरगाह शरीफ के उर्स तकारीब में भी शरीक होंगे और अवामी मसाइल की समाअत करेंगे। गुंटूर जिले के पेडुगुराला मंडल में
कोनंगी के करीब बरसठ इख्तदार पार्टी के कायदीन की जानिब से गैर मजाज कानकुनी जोर शोर से जारी है। गैर मजाज कानकुनी का जायजा लेने के लिए पहुंचे वायएसआर कांग्रेस के MLAs को तेलुगुदेशम कायदीन ने रोक लिया। अराकीन असेंबली पी रामकृष्ण, डॉक्टर गोपी रेड्डी श्रीनिवास रेड्डी, पार्टी कायदीन जयराम कृष्णा व एम राजशेखर की राह में तेलुगुदेशम कायदीन ने रुकावट डाली और हाथापाई पर उतर आए। वायएसआर कांग्रेस के कायदीन ने तेलुगुदेशम कायदीन के रवैये की शदीद मजम्मत की। అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మమ్మల్ని అందరిలో కూడా క్వారీలోకి పోకుండా అడ్డగించడం జరిగింది. మాపై కూడా దౌర్జన్యం చేయడం కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఎందుకంటే ఈ రోజున పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే అరాచకాలు, అక్రమాలు, దాదాగిరి, అంతేకాకుండా కూడా అనేక చోట్ల సంబంధించి భూముల ఆక్రమణ ఈ విధంగా జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అక్రమ క్వారీని వెంటనే ఆపు చేయాలా, అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజున పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా ఉన్నటువంటి క్వారీని మొత్తం కూడా తీసుకెళ్లేసి అక్రమంగా క్వారీయింగ్ చేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి పరిస్తుంటే, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి గండి కొడుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఊరుకుందనే విషయం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాం. కేవలం తన సంపాదన కోసం, అక్రమంగా ఉన్నటువంటి అక్రమ ఆర్జన కోసం చేస్తారు కానీ ఏమాత్రం కూడా ప్రజల కోసం చేసే పరిస్థితి కనపడట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరి కూడా ఈ అక్రమ క్వారీయింగ్ ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా పోరాటాలు చేస్తాం. ఈ అక్రమ క్వారీయింగ్ మీద ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా మేము అడుగుతున్నాం. దీనిపై విచారణ చేయండి, విచారణకు సంబంధించినటువంటి విచారణ కమిటీ వేసి విచారించండి. ఈ విధంగా అక్రమ క్వారీయింగ్ని వెంటనే ఆపుపోయినట్లయితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం జరుగుతుంది. मुश्तरका सदर मुकाम होने के बावजूद टैक्स वसूल करना मुनासिब नहीं है। AP के वजीर ट्रांसपोर्ट S राघव राव ने ये बात कही। उन्होंने कहा कि तेलंगाना हुकूमत की जानिब से आयद किए जाने वाले टैक्स के बारे में गवर्नर से फरियाद की गई है। वजीर ने बताया कि गवर्नर ने तेलंगाना हुकूमत से बात करने के बाद फैसले से वाकिफ कराने का तयक़ुन दिया। राघव राव ने कहा कि अगर तेलंगाना हुकूमत फैसले को वापस नहीं लेती है तो मरकज़ से रुजू किया जाएगा। రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారిని ఈరోజు కలవటం జరిగింది. గవర్నర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వటం జరిగింది. అన్ని విధాలుగా కూడా ఈ ఎన్టీ ట్యాక్స్ సంబంధించిన విషయాలు వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ ట్యాక్సేషన్ విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా బర్డన్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఈ రాజధాని కోసం అనేక మంది పనుల కోసం, సెక్రటేరియట్ పనుల కోసం, ఆఫీసుల పనుల కోసం ఇక్కడికి వేలాది మంది వస్తుంటారు. అట్టనే హైకోర్టు పర్పస్ జ్యుడిషియల్గా వస్తుంటారు. तेलंगाना हज कमेटी के स्पेशल ऑफिसर प्रोफेसर S.A. शकूर ने AP व तेलंगाना के मुंतखबा आज़मीन को पहले क़िस्त के तौर पर फ़ीकस 81,000 रुपये अदा करने की अपील की है, जिसके लिए आखिरी तारीख 30 अप्रैल मुकर्रर की गई है। S.A. शकूर ने इस बार अखराजात में इजाफा होने का इम्कान जाहिर किया है। के जरिए जितने भी आदमी सिलेक्ट हो चुके हैं उन तमाम से मैं गुजारिश करता हूं कि वो अपना चालान नंबर भी, हम लोग जो अकाउंट नंबर है वो आज़मीन को इतला कर रहे हैं, यहाँ से जारी हो चुके हैं। इंशाअल्लाह ताला 2 दिनों में तमाम आदमीन को वसूल हो जाएगा और फर्स्ट इंस्टॉलमेंट 81,000 रुपये का 30 अप्रैल से क़ब्ल चालान दाखिल करके फ़ोटोज़ के साथ रियासती हज कमेटी में दाखिल करना है। अखराजात में ज़्यादा से ज़्यादा इस मरतबा मेरी सेंट्रल हज कमेटी ऑफ इंडिया से बात हुई और दूसरे CGI जिद्दा से बात हुई, तो इस मरतबा टिकट की जो कीमत है उसमें कुछ इजाफ़ा होने के इम्कानात है। तो ज़ाहिर है कि 7-8 हज़ार तक उसमें इजाफ़ा के इम्कानात है। RTC भवन में आज RTC मुलाजिमीन ने धरना देते हुए उनके मुतालिबात को कबूल करने की मांग की। RTC मुलाजिमीन महकमे RTC की तकसीम और मुलाजिमीन के तनख्वाहों में इजाफे की मांग कर रहे हैं। RTC भवन में सैकड़ों मुलाजिमीन ने जमा होकर अपना एहतजाज दर्ज करवाया और उनके मसाइल को हल करने के लिए 1 हफ्ते की मोहलत दी है और मुतालिबात कबूल न होने पर हड़ताल की नोटिस देने का ऐलान किया है। ప్రధానంగా జీతభత్యాల సవరణ అన్ని వర్గాల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరికీ జీతభత్యాలు కనుక ఆర్టీసీ కార్మికులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
మా యొక్క కార్మికుల డిమాండ్ను ప్రభుత్వానికి మేనేజ్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తలేరు. కావాలని మేనేజ్మెంట్ కాలయాపన చేస్తున్నారు. అంటే ఇలా మా నిరసన మేనేజ్మెంట్ మీద ఈ విధంగా చూపుతున్నాం. మాకు ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నష్టాల పేరుతో చూపి కాలయాపన చేస్తూ కార్మికుల పుట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే మేము ఇలా బస్ భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. సమ్మె చేయడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా జీతాలు కావాలి. అసలు ఆర్టీసీ కార్మికులకు 1/4/2013 రావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 1/7/2013. మా తర్వాత 4 నెలల తర్వాత పెంచవలసిన ప్రభుత్వ ఉద్యోగులకు మాకన్నా ముందు 3 నెలలు అవుతుంది ప్రభుత్వం ఉద్యోగ జీతాలు పెంచి. తీవ్ర నిరసన ఉంది కార్మికుల్లో, చూసారు కదా ఇప్పుడు నిరసన. కాబట్టి తక్షణమే ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని మా డిమాండ్. అలాగే ఆర్టీసీని కూడా వెంటనే బైఫర్కేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే మీ పోరాటం ప్రభుత్వం పైన ఆర్టీసీ యాజమాన్యం పైన? ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అంటే ఎవరు? యాజమాన్యం అంటే ఎవరు? ప్రభుత్వం. రెండింటిపైన ఉంటుంది. रियासत की तकसीम मुकम्मल होकर तकरीबन 10 महीने होने को आए हैं, मगर अब तक मुलाजिमीन की तकसीम का अमल मुकम्मल न होने पर तेलंगाना सेक्रेटरीट के मुलाजिमीन ने शदीद बरहमी जाहिर की है। तेलंगाना सेक्रेटरीट के मुलाजिमीन ने कहा कि वजारत फाइनेंस में अभी तक आंध्राई मुलाजिमीन आला ओहदे पर मुनसब हैं। मुलाजिमीन ने हुकूमत से गुजारिश की है कि इलाके की बुनियाद पर मुलाजिमीन को तकसीम को फौरी यकीनी बनाया जाए। ఇప్పుడు 10 నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఉద్యోగుల విభజనలో ఇంకా పూర్తి మార్పులనే రాలేదు. ఈ సచివాలయంలో మాత్రము కొంతమంది ఆంధ్ర అధికారుల పెత్తనము కొనసాగుతుంది. అయితే అలాంటి ఉద్యోగులు ఇప్పుడు ఆర్థిక శాఖలో పనిచేయడం వల్ల ఏమవుతుందంటే కీలకమైన ఆర్థిక శాఖ వివరాలు బయటికి తెలిసే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజనని ప్రత్యేకమైన ఏర్పాటుగా తీసుకొని ఈ జీవోలన్నిటి కూడా సరిచేసి అనుకూలంగా ఎవరి ప్రాంతానికి చెందిన వాళ్ళనే సరిచేసి ఉద్యోగుల విభజన అనేది జరగాలని చెప్పేసి निजामाबाद में शी टीमें तश्कील दी गई हैं। इस मौके पर एक तकरीब का इनेकाद हुआ जिसे एसपी निजामाबाद ने खिताब किया। ज़िले में 5 शी टीमें तश्कील दी गई हैं। तेलंगाना हुकूमत हर ज़िले में ख़वातीन की हिफाजत की खातिर ये इक़दाम कर रही है। छेड़छाड़ के वाक़यात और गैर समाजी अनासिर के खिलाफ शिकंजा कसने के लिए ये इक़दाम कर रही है। एक सब इंस्पेक्टर पर मुश्तमिल ये टीमें काम करेगी। కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద కూడా వెళ్ళి ఆ కంప్లైంట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అన్నట్టు. ఎవరైనా రోజు వేధిస్తున్నారని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కూడా వెళ్ళి యాక్షన్ తీసుకుంటారు. ఈ విధంగా షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్. అయితే ఇవి హైదరాబాద్లో బాగా సక్సెస్ అయినాయి. ప్రజలలో కూడా మంచి స్పందన వచ్చింది. మహిళల్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం వలన ముఖ్యమంత్రి గారు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలి అని వారి సూచన మేరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పుడు ఈ నిజామాబాద్ ప్రస్తుతం టౌన్లో 5 షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 5 షీ టీంలకు ఒక్కొక్క టీంకి ఒక ఎస్ఐ ఉంటాడు. ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అందులో మొత్తం ఒక 5 మంది సభ్యులు ఉంటారు. అందులో ఒక ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ప్రతిరోజు మఫ్టీలో ఉండి వీళ్ళకు కొన్ని సీక్రెట్ కెమెరాలు, వీడియో కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మఫ్టీలో ఉండి రోడ్ల పైన ఎవరైనా అక్కతాయిలే కానీ ఇట్లాంటి యువకులు ఎవరైనా అమ్మాయిల్ని లేడీస్ని ఎవరైనా హరాస్ చేయడము ఏదైనా చేస్తుంటే వీళ్ళు ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ మేము आखिर में सुर्खियां एक बार फिर। सूर्यापेट में नामालूम अफराद की फायरिंग में 2 पुलिस मुलाजिमीन हलाक। फायरिंग में बिहार और उत्तर प्रदेश की टोली है मुलविस। केसीआर पर शाही खर्च करने का इल्जाम, गिरिराज सिंह को बरतरफ करने की मांग। दिग्विजय सिंह की मीडिया कॉन्फ्रेंस। आरटीसी भवन में मुलाजिमीन ने किया एहतजाज, तनख्वाहों में इजाफा और आरटीसी की तकसीम की मांग। जगनमोहन रेड्डी वैसा जिले के 3 रोजा दौरे पर, दरगाह शरीफ में भी देंगे हाजिरी। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।